షోల్డర్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, అది కనిపించకుండా కొంచెం నీట్ ఫినిషింగ్ ఉండాలి అంటే మనము ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది, గుచ్చుకోకుండా కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఒక చిన్న పీస్ అనేది తీసుకోవాలి. మనకి షోల్డర్ విడ్త్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలండి. లెంత్ విడ్త్ రెండు కూడా దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను, లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా పీస్ అనేది కట్ చేసుకొని ఫస్ట్ మనము ఇలా పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని కట్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ కూడా ఖర్చులు అనేది కనిపించకుండా బాగుంటుంది. మనం లోడింగ్ టైప్లో ఇలా ఒక మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. అది బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇదైతే